బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పతంగి టోల్ ప్లాజా వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి చారి అందిస్తారు. మనం పంతంగి టోల్ గేట్ దగ్గర ఉన్నాం. టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం చూస్తే మొత్తం ఏర్పాటు చేసినటువంటి 13 వేస్ లో 11 వేస్ ని పూర్తిగా ప్రైవేటు వాహనాలకు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విజయవాడ వైపుకు వెళ్లేటువంటి దారులన్నీ కూడా పూర్తి స్థాయిలో వాహనాలతో నిండినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ నుంచి పంతంగి గేట్ వరకు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ రోడ్డు మీద కూడా వెహికల్ కి మధ్య గ్యాప్ ఉండేటువంటి పరిస్థితి కూడా కనపడట్లేదు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లకి సంబంధించినటువంటి అంశాలను కనుక చూస్తే ప్రభుత్వాన్ని ప్రతి పండగ సమయంలో కూడా హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేటువంటి వాళ్ళందరితో కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఇబ్బంది తప్పనిసరి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. టోల్ గేట్ దగ్గర పూర్తి స్థాయిలో ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి ఇబ్బందులను గమనించి ఏర్పాట్లు తీసుకోవాల్సినటువంటి అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. ఎందుకంటే ఉదయం నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి కనుక చూస్తే పంతంగి టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని కనుక చూస్తే ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల కంటే ఎక్కువగా తన పర్సనల్ కు సంబంధించిన పర్సనల్ వెహికల్స్ లో ప్రయాణించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అందుకే ఎక్కువగా పంతంగి టోల్ గేట్ కావచ్చు, ఇతర టోల్ గేట్ల దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని కనుక చూస్తే వాహనాల పర్సనల్ గా ఉన్నటువంటి కార్లు కావచ్చు, ఇతరత్ర తమకున్నటువంటి వాహనాలలోనే ఎక్కువ మంది ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కువ మంది రోడ్డు మీదకి తమ వాహనాలను తీసుకురావడం వల్ల పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ లో ఎల్బీ నగర్ నుంచి మొదలుకొని చౌటుప్పల్లో ఉన్నటువంటి చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పంతంగి టోల్ గేట్ వద్ద కూడా వాహనాలు సంఖ్య భారీగా పెరిగినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కొద్దిసేపటి క్రితం పోలీసు అధికారులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రతిరోజు ఈ టోల్ గేట్ ద్వారా 15,000 వాహనాలు మాత్రము వెళ్లే అవకాశం ఉంటుంది అని చెప్పేసి లెక్కలు చెప్తున్నప్పటికీ ప్రస్తుతం పండగ సీజన్ నేపథ్యంలో సుమారు 45,000 పైచిలుకు వాహనాలు ఈ టోల్ గేట్ ద్వారా వెళ్తున్నట్టు లెక్క తేలింది. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 30 నుంచి 35,000 వాహనాలు ఈ టోల్ గేట్ ని దాటి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ట్రాఫిక్ కు సంబంధించినటువంటి సమస్యని కనుక మనం చూస్తే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగానే చెప్పొచ్చు. పండగ సందర్భంగా ప్రైవేటు వాహనాల్లో ఊర్లకు వెళ్లాలనుకున్న ట్యాక్సీ అలాగే ధరలు కూడా ఎక్కువగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలోనే తను ఎక్కువ మంది తన సొంత వాహనాల్ని ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే పంతంగి టోల్ గేట్ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు సిబ్బంది ఎప్పటికప్పుడు సమీక్ష చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే పోలీసు అధికారులు కూడా ప్రకటించారు. అయితే ట్రాఫిక్ సమస్య వల్ల అటు ఇక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో పాటు ఎక్కువ సమయం కూడా బస్సులో కావచ్చు వెహికల్స్ లో ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి మాత్రం కనపడుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని కనుక చూస్తే ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ జాము సమస్య మొదలైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరో 2-3 గంటల తరువాత పూర్తి స్థాయిలో ప్రైవేటు వాహనాలు కావచ్చు హైదరాబాద్ నుంచి బయలుదేరాలి అనుకున్నటువంటి వాళ్ళంతా కూడా బయలుదేరే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ ఈ టోల్ గేట్ కి వచ్చేటువంటి వెహికల్ సంఖ్య కూడా కొంత పెరిగే పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ని కనుక ఒకసారి చూస్తే పండగలకి వెళ్లేటువంటి వాహనాలన్నింటినీ ఎప్పటికప్పుడు ఇక్కడ టోల్ గేట్ దగ్గర చెల్లించేటువంటి రుసుముకి ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లోనే కాకుండా ఎక్కడైతే 100 మీటర్ల దూరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి మిషన్స్ ద్వారా కూడా తమ బిల్లు చెల్లించుకొని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ద్వారం ద్వారా నుంచి వెహికల్స్ ని అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి పండగ సందర్భంగా ప్రతిసారి ట్రాఫిక్ సమస్యని చూస్తున్నప్పటికీ పోలీసులు కావచ్చు అటు ప్రభుత్వం కావచ్చు ఇతర అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటే ఇట్లా ఈ పెద్ద ఎత్తున వాహనాల నుంచే అవకాశము ఉండదు అనే ఒక అభిప్రాయం మాత్రం వాహనదారులు కనబడుతుంది. ఇది పంతంగి టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఓవర్ టు స్టూడియో. పండుగ రద్దీ, టోల్ ప్లాజా వద్ద గంటల కొద్దీ వేచి ఉండాల్సి రావడం, జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి స్పందనేంటో చూద్దాం. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ప్రభుత్వం ఎట్లా అంటే ప్రస్తుతానికి అయితే పర్లేదు, బాగానే ఉంది. పర్లేదు, ఫ్రీగానే వెళ్తున్నాం. కొంచెం ట్రాఫిక్ ఏం సమస్య లేదు. ట్రాఫిక్ అంటే ఫ్రీ ఫ్లో ఉంది.
ఫ్రీ ఫ్లోగా ట్రాఫిక్ వెళ్తున్నాం, ప్రెసెంట్ పర్లేదు. చాలా దారుణంగా ఉందండి. ఈ టైంలో కూడా వీళ్ళు టోల్స్ కలెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ టైంలో టోల్స్ తీసేయాలి, కానీ ఎక్కడ దగ్గర దగ్గర ఎంత దూరం ఉంది చూడండి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఖమ్మం అండి. ఖమ్మం పండక్కి. అవునండి. పండగ ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది? ఫస్ట్ ఈ టోల్ ఎత్తేయాలండి. మెయిన్ అదే. ఇప్పుడు ఆల్రెడీ సిటీలో చాలా ట్రాఫిక్ ఉంటుంది, అది మేము పడి వస్తాము. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక 5 కిలోమీటర్స్ ట్రాఫిక్ అంటే. సిటీలో బయలుదేరి ఎంతసేపు అవుతుంది? సిటీలో నేను 4 o'clock బయలుదేరానండి. ఇక్కడికి వచ్చేసరికి ఎంత 7:20. 3 hours పట్టింది. 3 hours పట్టింది. మేము రావులపాలెం వెళ్తున్నాం. ఎన్ని గంటలు అయింది? 6 o'clock బయలుదేరాం. మొత్తం చెప్పండి ఎంతసేపు? 6 o'clock అవుతుంది అంట. ఇక్కడికి వచ్చేదానికి ఒక మామూలుగా అంటే ఒక 1/2 hour 45 minutes పడుతుంది. ఇప్పుడు 1.5 పట్టింది ఇక్కడికి రావడానికి. హైదరాబాద్ నుంచి ఆయత్ నగర్ నుంచి ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఆయత్ నగర్ నుంచి ట్రాఫిక్ ఉంది. హైదరాబాద్ నుంచి ఎన్నింటికి బయలుదేరారు? ఎంత టైం పడుతుంది? 2 hours అయింది. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎంత టైం పడుతుంది? మామూలుగా అయితే ఎంత పడుతుంది? విజయవాడ వెళ్ళాలి. మామూలుగా అయితే ఎంత పడుతుంది? ఇప్పుడు ఎంత? ఇప్పుడు ఇంకెక్కువ పడుతుంది కదండి. నార్మల్ డేస్ లో అయితే 4.5 hours వెళ్ళిపోయే వాళ్ళం. ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారా? ఎట్లా ఈ ట్రాఫిక్ పండగని అందరికీ ఇప్పుడు పండగ టైంలో ఇంత టోల్ ఉండకూడదు కదండి. ఇంత ట్రాఫిక్ ఇంత జామ్ అయిపోయింది. ఇంత ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు వదిలేయాలి, వసూలు చేయకూడదండి. ఈ టైంలో అలాంటి బెనిఫిట్ ఏమైనా ఇచ్చి టోల్స్ వదిలేయాలి. లాస్ట్ టైం ఎలక్షన్ టైంలో చూసారు, మొత్తం తెలంగాణలో మొత్తం టోల్ అన్ని వదిలేశారండి, ఎవరి దగ్గర వసూలు చేయాల. సో ప్రజల సౌకర్యార్థం ఆ టోల్స్ అన్ని వదిలేస్తే ఈ టైంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు కదా. పండుగ రద్దీతో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా సాధ్యమైనంత వరకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలుపుతున్నారు. ఇప్పుడు సంక్రాంతి పండగకి ఊరెళ్తుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఉన్నటువంటి పలు గ్రామాలు కావచ్చు, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా ఇంటి బాట పట్టారు. సంక్రాంతి పండగ వేడుకలు జరుపుకోవడానికి ఆ నగరం అంతా పల్లెటూరికి ప్రయాణమైంది. గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు కూడా. ప్రస్తుతం మన దగ్గర భువనగిరి ఏసీపీ గారు ఉన్నారు. సార్, ఈ రోజు ట్రాఫిక్ సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రతిసారి పంతంగి టోల్ గేట్ దగ్గర భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతూ వస్తుంది. సో ఈసారి కూడా మేము ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నాము. 13 గేట్లతో పాటు 12 హ్యాండ్ మిషన్స్ జిఎంఆర్ వాళ్ళు అరేంజ్ చేసినారు. వాళ్ళు గేట్ దగ్గర వెళ్లకుండానే వీళ్ళు మధ్యలోనే వెహికల్స్ కి వాళ్ళు టికెట్స్ అందజేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతున్నారు. తర్వాత 2 ఫాస్ట్ ట్రాక్ వేస్ కూడా ఓపెన్ చేసిన జరిగింది. ఇప్పుడు మ్యాక్సిమం దాదాపు ఒక 100 to 150 మీటర్స్ లోపలనే ఉన్నది ట్రాఫిక్. సో అందరికీ మేము ఎట్లాంటి అంతరాయం జరగకుండా ఇక్కడ మేము మా ట్రాఫిక్ తరఫున, లా అండ్ ఆర్డర్ తరఫున అందరం మేము వాళ్ళ జిఎంఆర్ మేనేజ్మెంట్ తోటి మేము కోఆపరేట్ చేస్తూ వెహికల్ ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది జరగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాము. రోజు సగటున ఈ టోల్ గేట్ నుంచి ఎన్ని వెహికల్స్ వెళ్తాయి సార్? ఇప్పుడు ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి? దానికి అనుగుణంగా ఎట్లాంటి లైనింగ్ కావచ్చు, ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు? ఇప్పుడు దాదాపుగా మేము మార్నింగ్ 7 నుంచి మార్నింగ్ నైట్ అంతా దాదాపు 32,000 వెహికల్స్ వరకు వెళ్ళినాయి. ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ 7 o'clock నుంచి ఇప్పటి వరకు దాదాపు 30,000 to 40,000 వెహికల్స్ వెళ్ళి ఉంటాయి. సో మేము ఇంకా దాన్ని అకౌంట్ చూడలేదు, చూసి మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తాము. మొత్తానికి రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రైవేట్ వాహనాలు అలాగే పర్సనల్ వాహనాల్లో కూడా గ్రామాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఊరికి వెళ్లే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందుకు వీలుగా పోలీసు సిబ్బంది సెక్యూరిటీని, పోలీసు సిబ్బంది సంఖ్యను కూడా పెంచుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడే పంతంగి టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ని కనుక చూస్తే కొంత ట్రాఫిక్ అయితే మొదలైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్. O2 స్టూడియో. షాద్ నగర్ టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. డీటెయిల్స్ రవి అందిస్తారు. సొంత ఊర్లకు వెళ్లే వాళ్ళతో ఈరోజు రహదారులన్నీ రద్దీగా మారాయి. ప్రస్తుతం మనము షాద్ నగర్ టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉదయం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కూడా వాహనాలతో పూర్తి స్థాయిలో రద్దీగా మారింది. అందరూ ఊర్లకు బయలుదేరడంతో ఒక్కసారిగా ఈరోజు హైవేలన్నీ కూడా వాహనాలతో రద్దీగా కనిపించాయి. ప్రస్తుతం ఇది NH4 హైవే. ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ కానీ కర్నూలు, అనంతపూర్, కడప, బెంగళూరు, అదేవిధంగా కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు కూడా వెళ్ళడానికి ఇదే ప్రధానమైనటువంటి మార్గం. అందరూ రేపటి నుంచి హాలిడేస్ ఉండడం, సండే ఉండడంతో ఈరోజు ఉదయమే బయలుదేరినటువంటి వాళ్ళు కొందరైతే ఈరోజు వర్కింగ్ డేస్ ఉన్నటువంటి వాళ్ళంతా తమ పనులు చేసుకొని ఈరోజు సాయంత్రం నుంచి బయలుదేరినటువంటి వాళ్ళు.
ప్రస్తుతం చూసుకోవచ్చు ఒక 6 to 7 వరకు వెహికల్స్ ఏవీ లేవు. కానీ ఇప్పుడు 7 తర్వాత నుంచి వెహికల్స్ క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. టోల్ ప్లాజా దగ్గర కూడా ఎక్కువ కౌంటర్స్ని ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ఉన్నటువంటి పరిస్థితితో పోలిస్తే కౌంటర్స్ ఉన్నప్పటికీ ఇంకా పెంచినప్పటికీ కూడా వాహనాలు ఎక్కువ సంఖ్యలో రావడంతో వాళ్ళే హ్యాండెడ్ మిషన్స్తో స్లిప్స్ ఇచ్చి వాటిని డైవర్ట్ చేశారు. రెగ్యులర్గా 2 వీలర్స్ 3 వీలర్స్ వెళ్ళేటటువంటి వే నుంచి కూడా హ్యాండెడ్ పే స్లిప్స్ ఇస్తూ అక్కడ నుంచి వాటిని డైవర్ట్ చేసి కార్లను అన్నింటినీ పంపించారు. దాదాపు ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు అదే పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత 6 to 7 కాస్త తగ్గింది వాహనాల రద్దీ అనుకున్నప్పటికీ ఇప్పుడు క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇక అర్ధరాత్రి ప్రయాణాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నైట్ టైంలో జర్నీ చేస్తే తెల్లవారుజాము వరకు ఊర్లో ఉండొచ్చు, ఊరికి వెళ్ళొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు నైట్ డిన్నర్ చేసి బయలుదేరినటువంటి వాళ్ళు కొందరు ఉంటే, ఎక్కువ దూరం వెళ్లాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సాయంత్రమే బయలుదేరి వస్తుంటారు. సో మొత్తంగా రాత్రి 10 గంటల తర్వాత ఈ టోల్ గేట్ దగ్గర మరిన్ని వాహనాలు ఎక్కువ స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఉదయం నుంచి తేరుకున్నటువంటి టోల్ వాళ్ళు సిబ్బంది అవ్వచ్చు, ఇంత రద్దీ ఎక్స్పెక్ట్ చేయలేక ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. కానీ ఇప్పుడు ఉదయం నుంచి వస్తున్నటువంటి రద్దీని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు దాదాపు మధ్యాహ్నం వరకు కూడా ఆ రద్దీ నుంచి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని చెప్పి తేరుకోలేకపోయారు. ఆ తర్వాత ఎక్కువ కౌంటర్లను పెట్టడం, ఒకవేళ కౌంటర్స్ దగ్గర బిజీగా ఉంటే పక్కన హ్యాండెడ్ మిషన్స్ ద్వారా స్లిప్స్ ఇచ్చి డైవర్ట్ చేయడం వంటి చూశారు. కాబట్టి ఒకవేళ ఈ రోజు అర్ధరాత్రి కనుక వాహనాల రద్దీ ఎక్కువైతే కూడా వీళ్ళు అలాంటి ప్రత్యామ్నాయ మార్గాలతో కూడా ఉన్నారు. మరోవైపు నైట్ టైం ట్రావెల్స్ ను బుక్ చేసుకొని వెళ్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈవినింగ్ 7 తర్వాత కంటిన్యూస్ గా ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని కూడా రాకపోకలు సాగిస్తుంటాయి. సో 7 తర్వాత నుంచి కూడా మళ్ళీ ఉదయం ఎలాంటి పరిస్థితులను అయితే మనం చూసామో హైవేలపై ఇప్పుడు అర్ధరాత్రి వరకు కూడా అదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. కెమెరామెన్